ఏడీసీఈటీ నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఉదాసీనతను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2020-21లో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని స్థాపించిందన్నారు. దీనికి ఏఐసిటిఈ, యూజీసీ అనుమతులు కూడా ఉన్నాయన్నారు. అయితే కరోనా టైంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించలేదన్నారు. 2023లో ఒక కమిటీని ఏర్పాటు చేసి మొదటి 3 బ్యాచ్లకు ఆమోదం తెలిపిందన్నారు జగన్. కానీ వైస్ ఛాన్సలర్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఇప్పటికీ ఆ ఆమోదం పెండింగ్లోనే ఉందన్నారు వైఎస్ జగన్. ఈ ప్రభుత్వం ఇప్పటికే దాన్ని పట్టించుకోకపోవడం దారుణమంటూ ట్వీట్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే 2023, 24, 25 బ్యాచ్లకు సిఓఏ అనుమతులు వచ్చాయన్నారు. కానీ ప్రభుత్వం కొత్త విద్యార్థులను చేర్చుకోవడానికి కనీసం ఏడీసీఈటీ పరీక్షను కూడా ఇప్పటివరకు నిర్వహించలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏడీసీఈటీ కోసం ఇంతవరకు కన్వీనర్ను కూడా నియమించలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష ఎప్పుడు జరుగుతుంది, అడ్మిషన్ ఎప్పుడు ప్రారంభమవుతాయని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రావస్థ నుంచి బయటపడి విద్యార్థులకు మేలు చేస్తుందని ఆశిస్తున్నా అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఏడీసీఈటీ నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఉదాసీనతను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2020-21లో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని స్థాపించిందన్నారు. దీనికి ఏఐసిటిఈ, యూజీసీ అనుమతులు కూడా ఉన్నాయన్నారు. అయితే కరోనా టైంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించలేదన్నారు. 2023లో ఒక కమిటీని ఏర్పాటు చేసి మొదటి 3 బ్యాచ్లకు ఆమోదం తెలిపిందన్నారు జగన్. కానీ వైస్ ఛాన్సలర్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఇప్పటికీ ఆ ఆమోదం పెండింగ్లోనే ఉందన్నారు వైఎస్ జగన్. ఈ ప్రభుత్వం ఇప్పటికీ దాన్ని పట్టించుకోకపోవడం దారుణమంటూ ట్వీట్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే 2023, 24, 25 బ్యాచ్లకు సిఓఏ అనుమతులు వచ్చాయన్నారు. కానీ ప్రభుత్వం కొత్త విద్యార్థులను చేర్చుకోవటానికి కనీసం ఏడీసీఈటీ పరీక్షను కూడా ఇప్పటివరకు నిర్వహించలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏడీసీఈటీ కోసం ఇంతవరకు కన్వీనర్ను కూడా నియమించలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష ఎప్పుడు జరుగుతోంది, అడ్మిషన్ ఎప్పుడు ప్రారంభమవుతాయి అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రావస్థ నుంచి బయటపడి విద్యార్థులకు మేలు చేస్తోందని ఆశిస్తున్నా అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.